హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం బుక్ సిరీస్లో ఉన్నాము. విజయకేతనం బుక్ సిరీస్లో డే 2 రియల్ నెంబర్స్ క్లాస్ అయితే చూద్దాం. చూడండి, షో దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఈ కింది ఇచ్చిన నెంబర్స్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం రూట్ 5 గురించి చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఒకసారి రూట్ 7 గురించి క్లాస్ విందాం. చూడండి, రూట్ 7. లెట్ us assume that రూట్ 7 ఈజ్ రేషనల్ నెంబర్. క్వశ్చన్లో మనం ఏమని ప్రూవ్ చేయాలి? దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో నేనేమంటున్నాను, దాన్ని రూట్ 7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటున్నాను. సో రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? a/b ఫామ్లో ఉంటుంది. సో రూట్ 7 ఈక్వల్ టు a/b. ఈ రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటి? రూట్ 7 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, a/b హోల్ స్క్వేర్, దట్ మీన్స్ a స్క్వేర్ బై b స్క్వేర్. 7 ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. సో ఇక్కడున్న b స్క్వేర్ని నేను ఇటు తీసుకొచ్చాను అనుకో, అంటే RHSలో ఉన్న b స్క్వేర్ని LHSకి మూవ్ చేస్తే 7 ఇంటూ b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇక్కడ ఈ b స్క్వేర్ని మాత్రమే ఉంచి 7ని RHSకి పంపిస్తున్నాను ఇప్పుడు. సో b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 7. ఇక్కడ 7 అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. 7 డివైడ్స్ a స్క్వేర్. సో 7 డివైడ్స్ a ఆల్సో. 7 అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 7 అనేది aని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ సమ్ ఇంటీజర్ c. ఇప్పుడు మనం ఒక కొత్త ఇంటీజర్ cని తీసుకున్నాము. a ఈక్వల్ టు 7c. a స్క్వేర్ ఈక్వల్ టు 7c హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం చేసాం? అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. a స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే ఎంత? 49c స్క్వేర్. సో ఇక్కడ a స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ మనకి a స్క్వేర్ వాల్యూ అంటే ఎవరు? 7b స్క్వేర్. సో ఇక్కడ నేను a స్క్వేర్ ప్లేస్లో 7b స్క్వేర్ని నోట్ చేసుకోవచ్చా? సో 7b స్క్వేర్ ఈక్వల్ టు 49c స్క్వేర్. ఇక్కడ ఉన్న 7b స్క్వేర్ని మల్టిప్లికేషన్ చేస్తుంది. RHSకి మూవ్ అయితే డివిజన్. b స్క్వేర్ ఈక్వల్ టు 49c స్క్వేర్ బై 7. 7 49ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే b స్క్వేర్ ఈక్వల్ టు 7c స్క్వేర్. నెక్స్ట్ c స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ బై 7. సో ఇక్కడ 7 ఏం చేస్తుంది? 7 డివైడ్స్ b స్క్వేర్. సో 7 డివైడ్స్ b ఆల్సో. 7 అనేది b స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 7 అనేది bని కూడా డివైడ్ చేస్తుంది. ఫ్రమ్ 1 and 2 7 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b. 7 ఏమంటున్నాను నేను? కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. a and b ఆర్ కో ప్రైమ్స్. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏమనుకున్నాం ఇంతకీ అది రాంగ్ అయింది? మనం రూట్ 7 రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో మనం అనుకున్నది రాంగ్. అది రాంగ్ అంటే ఇంకేంటి? అది ఇర్రేషనల్. అంటే ఇప్పుడు అయితే రేషనల్ అవ్వాలి, లేకపోతే ఇర్రేషనల్ అవ్వాలంతే కదా. సో దేర్ఫోర్ రూట్ 7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇలానే మీకు PDFs కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి.